మీడియా మిత్రులకు నమస్కారం. ఎన్నికలు పోలింగ్ 20 రోజులకు వచ్చింది. సహజంగానే ఏది మాట్లాడినా రాజకీయపరమైనవే ఎక్కువ వస్తాయి. అందులో ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ ఆవేడి అందుకుంటుంది. అందులో భాగంగా ఒకటేదైనా సహేతుకమైన కామెంట్ చేసి లేదా విమర్శ చేసి ఆరోపణలు చేసి వాటికి సమాధానాలు ఎక్స్పెక్ట్ చేసి ఆ విమర్శలు ఆ పద్ధతిలో నడిస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు మనం ఏ పాలనలో ఉన్నామో, ఏ ప్రభుత్వ హయాంలో ఉన్నామో, ఆ పాలిస్తున్న అధికార పార్టీకి అలాంటి హేతుబద్ధత గురించి కానీ ఇంకొకటి కానీ ఇంగితం కానీ అవి లేనందువల్ల వాళ్ళు చేసే వాటికి ఓ పద్ధతి కానీ హద్దు పద్దు కానీ లేకుండా పోతున్నాయి ఆరోపణలకు. అలాంటివి ఎన్నో వాళ్ళు చేస్తున్నప్పటికీ మేము ఇంతకుముందు నుంచి చెప్తున్నట్టు ఒక నిగ్రహంతో సంయమనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం విధానాల మీద, ఆ విధానాలను శాసించే వ్యక్తులకు సంబంధించిన వాళ్ళ ఆలోచన ధోరణి మీదనే ఎక్కువ పోతున్నాం తప్ప ఏ వ్యక్తిగత విషయాలకు రొట్టకొట్టుడు ఏదో రోజు అనే మాటలు అనడము అలాంటి వాటితో పోవట్లేదు. ఎందుకంటే దానివల్ల అసలు మాట్లాడాల్సిన అంశాలు సమస్యలు అవి పక్కకు పోతున్నాయి. ఎంతసేపు ఇలాంటి వీటి మీద మాటల యుద్ధం జరుగుతుంది. దీనివల్ల ఆ పార్టీ అధికార పార్టీ, ఆ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు ప్రజల దృష్టి నుంచి తప్పించుకునే అవకాశం కోసం వెతకడానికి ఒక ఇది దొరుకుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ మధ్య జరిగిన దురదృష్టకరమైన మా పార్టీ నాయకుడు అలాగే మా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సహోదరుడు వివేకానంద రెడ్డి గారి హత్య అయినదేమి, అలాగే అంతకుముందు డేటా చోరీ ఓ సీరియస్ ఇష్యూ, వాటి మీద వెలికి వచ్చిన నిజాలు, వాటి మీద అనుమానాలు, వాటి మీద ప్రతిపక్షాలు లేదా మీడియాలో స్వతంత్రంగా ఆలోచించగలిగిన ఒక రకమైన క్రిటికల్గా చూడగలిగిన మీడియా వ్యవస్థలు, సోషల్ మీడియా రైజ్ చేసిన క్వశ్చన్లు కానీ అనుమానాలకు కానీ ఆన్సర్లు ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఇమ్మీడియట్గా దానికి తెలంగాణ ఆంధ్ర స్వరూపం తీసుకొచ్చేసి డైవర్ట్ చేసి దాని మీద కొద్ది రోజులు నడిపారు. దాని మీద ఆన్సర్ ఇస్తే ఇది తప్పించుకుపోతుంది. ఈలోగా వివేకానంద రెడ్డి హత్య, అదేవిధంగా దానికి లేని గాలిలో ఇన్ని సృష్టించి అటువైపు డైవర్ట్ చేయడం, దాన్ని కడుక్కొని దాని మీద నుంచి పోయేసరికి ఇంకో దాంట్లోకి పోతూ వస్తుంది. ఇలా రకరకాలు వస్తున్న దాంట్లో ఈరోజు ఏదో టీడీపీ 4 రోజుల్లో రాష్ట్రం అంతటా కూడా ఐటీ దాడులు పంపబోతున్నారు, మోడీతో ఇదైపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్ని ఐటీ దాడులు ఏవో చేయించబోతున్నారని ఈరోజు మీడియా కాన్ఫరెన్స్లో ఎక్కడ వచ్చిందని విన్నాను. అలాగే నిన్న పీవీపీ ఆయన ఒక క్యాజువల్గా అన్న ఒక మాటను, బహుశా లోకేష్ గారికి వచ్చినంత ఇంగ్లీష్ రాక ఆయన ఇంగ్లీష్లో అనడంలో ఇదే ఉండొచ్చేమో, ఆయన అన్నది అందరికీ తెలిసిన అంశం గురించి అనే దానికి వాడిన మాటను తీసుకొని దాని మీద డిస్కషన్లు పెట్టి లాగి ఈరోజు అసలు ఆయన మార్చమని అడిగినారంట. ఎవరో అంటున్నాను, అభ్యర్థినే మార్చమని ఒక నాయకుడు ఎవరో డిమాండ్ చేశారని. ఇంకా అట్లయితే ముఖ్యమంత్రిని ఏం చేయాలి? ఆయన అసలు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ చేయాలన్నాడు ఆన్ రికార్డు పోయిన ముఖ్యమంత్రి. ఆ తర్వాత ప్రత్యేక హోదా అని చెప్పి మాట మార్చిన ముఖ్యమంత్రిని ఆయన ముందు మార్చాల్సి వస్తుంది. అంటే ఇవి అసలు ఇష్యూస్ కాదు. పార్టీ విధానాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా నిలబడినారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ కోసం ఎట్లా నిలబడింది, ఏ రకమైన కన్స్ట్రక్టివ్ వేలో పోరాడింది, లేదు ఆ పోరాటంలో ఎక్కువ తక్కువ అయితే వాటిని పాయింట్అవుట్ చేయొచ్చు. కానీ ఏదో వెకిలిగా ఏదో దొరికింది మాట దొరికింది దాని చుట్టూ అల్లి చేసుకుంటూ పోవడం ఎట్లా. ఈరోజు 4 రోజుల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. దీని వెనక మోడీ, జగన్మోహన్ రెడ్డి గారు పద్దలు వేస్తే 4 మీటింగ్లు తిరుక్కొని రాత్రి 11 గంటలకు వస్తున్నాడు, మళ్ళీ 5 గంటలకు లేచి ప్రిపేర్ అయ్యి మళ్ళీ పోతున్నాడు. ఇంకా మోడీకి ఆయనకు ఏం పని లేదు, ఈయనకు ఏం పని లేదు, ఫోన్లు పెట్టుకొని ఇదే మాట్లాడతా ప్రపంచ స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు
ఈయన ఆంధ్రప్రదేశ్లో గద్దె దించడం ఎట్లా అని చెప్పి దీని గురించి ఆలోచిస్తున్నట్టు నేను ఎందుకు అనుకున్నానంటే ఈరోజు ఈ మాట ఖచ్చితంగా అందరూ అనుకోవడం ఏంటంటే 4 రోజుల తర్వాత ఏవో జరగబోతున్నాయి అనేది నిజమని ఇప్పుడు తెలుస్తోంది వీళ్ళు అన్నందువల్ల. మోడీ గారు నిజంగా ప్లాన్ చేసి వచ్చాము. ఈయనకు ఎన్నో జరిగింటాయి. 4 ఏళ్ల సంసారం, ఎన్ని రహస్యాలు ఉంటాయో తెలియదు. దాని నుంచి ఎన్ని ప్రయోజనాలు పొందారో తెలియదు. ఏమేమి అవకతవకలు జరిగి ఇద్దరు కలిసి ఏం చేశారో ఎవరికి తెలియదు. ఒకరికి తెలియకుండా ఎవరు ఏం చేశారో తెలియదు. వాటి మీద ఏమైనా ఉంటే ఉండొచ్చు వాళ్ళ మధ్య. ఆయన ప్లాన్ చేస్తే చేసిండొచ్చు. లేదా ప్రభుత్వ అధికారులు లేకుంటే వాళ్ళు మామూలుగా చేసే రొటీన్లో భాగంగా జరుగుతాయని కూడా తెలియదు. ఎందుకంటే సీఎం రమేష్ సుజాత జరిగాయి. కొద్ది రోజుల పాటు దాని హీట్ నడిచింది, ఆ వేడి ఉంది. ఆ తర్వాత మళ్ళీ గాలికి అది వెళ్ళిపోయింది, ఏమైంది తెలియదు. సో ఇప్పుడు కూడా జరగచ్చేమో. అయితే మేము చెప్తున్నది ఏంటంటే 4 రోజుల్లో ఏదో జరగబోతోంది, వారం రోజుల్లో జరగబోతోంది అంటే వీళ్ళకి అక్కడున్న వేగుల ద్వారా ఏదో సమాచారం వచ్చినట్టుంది. 4 రోజుల్లో రాష్ట్రంలో ఐటీ దాడులు జరగబోతున్నాయన్నమాట అని తెలుస్తుంది. బాగానే ఉంది. కానీ దానికి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధమో తెలియదు. ఇదే విషయం మనం వెనక్కు తిరిగి చూస్తే గతంలో మీకు బాగా గుర్తుంటుంది ఆపరేషన్ గరుడ అని. అంటే వీళ్ళ వ్యూహరచన, వీళ్ళ పథక రచన, ఈయనది బహుశా 5 ఏళ్ల పంచవర్ష ప్రణాళిక లాగా ఉంటుంది అనుకుంటా. ఎవరిది? మన చంద్రబాబు నాయుడు గారిది. మనం విత్తనం వేసినాక 5 ఏళ్లకు చెట్టు వస్తే వేసిన తర్వాత మెల్లగా పెంచుకుంటూ పోతుంటారు. మీరు బాగా గమనిస్తే రాజశేఖర రెడ్డి గారిది 1,00,000 కోట్లు అనేది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అందరం నవ్వుకున్నాం. 1,00,000 కోట్లు ఏంది, లెక్క ఎన్ని సులువులు ఉంటాయి దానికని. ఆఖరికి కేసు వరకు తీసుకెళ్ళగలిగారు, పుష్ చేశారు. అంటే మెల్లగా ఓపికగా దాన్ని పోషిస్తూ వస్తారు. లాస్ట్ ఇయర్ గరుడ ఆపరేషన్ గరుడ అన్నప్పుడు ఎందుకు తిక్కలోడు ఎవరో అంటున్నారని అంటున్నాం శివాజీ ఆయన చూసి. కాదు, ఆఖరి కట్టేసరికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగిన తర్వాత ఓహో అక్కడ లింక్ ఇక్కడుందా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేనా ఇమ్మీడియట్ ఏమన్నారు, ఆ రోజే శివాజీ గారు చెప్పారని ఈయన రికాల్ చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఒక ముఖ్యమంత్రి, ఒక మామూలు నటుడు, సినీ నటుడు, మామూలు అనాలి తప్పేమో, ఎందుకంటే ఆయన నటనలో గొప్పవాడేమో మాకు తెలియదు, చూడలేదు నేను ఎప్పుడు. కానీ ఒక నటుడు, ఆయన ఒక టీవీ తయారు చేసిన సామాజిక విశ్లేషకుడు లేక ప్రజా నాయకుడు కావచ్చు. అలాంటి వ్యక్తి ఎప్పుడూ ఆపరేషన్ గరుడ అని సీక్రెట్ చెప్పినట్టు ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, 40 ఏళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అది తీసుకుని దాన్ని ఉటంకించి ఈ మాదిరి ఆయన శివాజీ గారు చెప్పినట్టు జరిగింది అంటే ఈ కుట్ర అప్పటి నుంచి ఉంది. ప్రతిపక్షం అదేది పైన కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రలో భాగంగా మరీ గాయపడకుండా ప్రతిపక్ష నాయకుడి మీద ఒక యత్నం చేస్తారు. ఆ తర్వాత అశాంతి క్రియేట్ అయిందని చెప్పి దాన్ని ఆసరా చేసుకొని అల్లర్లు ఇది అని చెప్పి ఆసరా చేసుకొని రాష్ట్రాన్ని చేస్తారు, రాష్ట్రపతి పాలన చేస్తారు, ఇట్లాంటివేవో అన్నాడు. చూడు, అందులో ఒకటి నిజమైందంటే దీనికి అప్పటి నుంచి ప్లాన్ ఉంది, ఎవరిది బీజేపీదని ఎట్లా అన్నాడో ఇప్పుడు ఇది కూడా అలాగే అనడానికి రెడీ అయినారని అనిపిస్తుంది. 4 రోజుల తర్వాత ఐటీ దాడులు జరగానే వాళ్ళు వస్తారు ముందుకు. మేము ఆ రోజు చెప్పాం, మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నాక ఈ ఐటీ దాడులు జరిగాయి. ఈ ఐటీ దాడులు జరగడంలో ముందే కుట్ర ఉందని, ఇదిగో పలానా రోజు మేము 4 రోజుల క్రితమే అన్నాము అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ 20-10 రోజులు వీళ్ళు ఇలాంటివి ఇంకా 4-5 అన్నా చేస్తారు ఖచ్చితంగా. ఇంతకంటే ఇంకా దిగజారి అసలు 5 ఏళ్ల పాటు మాకు అధికారం ఇచ్చిన ప్రజలకు మేము ఇది చేశాము కాబట్టి మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నాము, మీరు మమ్మల్ని ఓట్లు వేసి ఆశీర్వదించి ఇంకోసారి అధికారం ఇవ్వండి అని జనం దగ్గరికి పోవాల్సిన పాలకపక్షం ఆ వైపు అసలు వదిలేసి మొత్తం పొద్దున్న లేచిన అలా నుంచి నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు రోజుకు 100 సార్లు అన్న ఆయన పేరు తెలుసుకొని ప్రతిపక్షమే ప్రభుత్వం నడుపుతున్నట్టు ఇటువైపు దాడి చేయడం, ప్రతిపక్షం ఎవరితోనో అదృశ్య శక్తులతో కుమ్మక్కై డిస్టాబిలైజేషన్ క్రియేట్ చేయడంలో భాగంగా ఈ వైపు తోసుకుంటూ పోతున్నాయి. దురదృష్టకరం. బహుశా ఎక్కడా జరగదేమో. ఒక్క పని అంటే ఒక్క పని ఇది మేము చేసామని గర్వంగా చెప్పుకోలేని ఒక్కటి లేనందువల్ల వచ్చిన దుస్థితి ఈ ప్రభుత్వానికి, అధికార పార్టీకి, తెలుగుదేశం పార్టీకి. ఇంకో విషయం మీరు ముందు నుంచే గమనిస్తే ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏమంటే 5 ఏళ్ల క్రితం వీళ్ళకి అధికారం ఇచ్చినప్పటి నుంచి ఆ తర్వాత వరుసగా చూస్తే ఫస్ట్ ఇచ్చిన హామీలన్నీ పక్కన పడేసి వాటి నుంచి ఎట్ట తప్పించుకోవాలనేది ఒక పక్క పోతే, తప్పించుకున్న తర్వాత రేపు వీళ్ళు ఓట్లు లేరు నిలదీసి అడుగుతారు కాబట్టి ఇప్పటి నుంచే అక్కడికి పోవడానికి ఏ రకమైన పన్నాగాల ద్వారా, కుట్రల ద్వారా, ఏ రకమైన పథక రచన ద్వారా
వచ్చే ఎలక్షన్లలో మళ్ళీ బయటపడవచ్చు అనే స్క్రీన్ ప్లే కానీ దానికి అవసరం ఇదంతా కానీ ఇప్పుడు వెనక్కు తిరిగి చూస్తుంటే ప్రజలందరికీ బాగా కనిపిస్తుంది అనేది నాకు అనిపిస్తున్నది విషయం. మీరు బాగా గమనిస్తే ఫస్ట్ ఫిరాయింపులు ట్రై చేశాడు. ప్రతిపక్షం ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్లో ఉండేది 2 పక్షాలు. వైఎస్ఆర్సీపీని 0 చేసేస్తే ఇంకా అక్కడికి జగన్మోహన్ రెడ్డిది ఇదే అయిపోతే ఆ కేసుల్లో ఏం ఇంకా పడుతున్నట్లేదు, అది లాగుస్తుంది, ఇప్పుడే తెలియట్లేదు. ఒకవేళ ఆయన ఏదన్నా పడి ఈయనప్పటికి బీజేపీలో పైన ఉన్నారు కాబట్టి మేనేజ్ చేసి శిక్ష వేయించగలిగిన, మళ్ళీ ఈడేమో బలమైన రాజకీయ పునాదులు ఉన్న కుటుంబం, బలమైన సైనికులు, క్రమశిక్షణ కలిగిన అభిమానం కలిగిన సైనికులు లాంటి కార్యకర్తలు కలిగిన పార్టీ కావడం, ఒకవేళ ఆయనకు ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా ఆయన ఒకవేళ వీళ్ళు కుట్రపూరితంగా చేయగలిగిన తల్లి ఉంది, చెల్లెలు ఉన్నారు, అందరు ఉన్నారు అనే ఉద్దేశంతోనేమో అది వదిలేసి లెజిస్లేటర్లను ఏ రకంగా లాగితే ఈ పార్టీ 0 అవుతుందని ఫిరాయింపులు మొదలు పెట్టించాడు. అవసరం లేదు ఆ రోజు ఆయనకు, అది విఫలమైంది, ఏం కాలేదు. పైగా పార్టీ మరింత బలోపేతమవుతూ వస్తుంది, కళ్ళ ముందు కనపడుతూ వచ్చింది. ఇంకా ఆ తర్వాత మీరు గమనిస్తే వరుసగా పడుతూ వస్తున్నవన్నీ రకరకాల పార్టీ కార్యకర్తల ద్వారా సేవామిత్రులని, ఇంకోటని, డేటా అంతా తీసి ఆర్టీజీ అని, రియల్ టైం గవర్నెన్స్ అని, మొత్తం దానికి ప్రజలకు ఇవ్వాల్సిన సౌకర్యాలకు సంబంధం లేని వ్యవహారం మొత్తం తెచ్చి సమాచారం అంతా, ప్రైవేట్ సమాచారం అంతా ఒక దగ్గర పడేసి వాటిని ఆధారం చేసుకొని ఓట్లను దిగించే కార్యక్రమం ఒక పక్క, అది కాని పక్షంలో వాళ్ళ దొంగ ఓట్లను చేర్పించేది ఇంకో పక్క ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు. ఇంకో పక్క చూస్తే మన ఫైనల్ ఈ స్టేజ్లో ఇప్పుడు అర్థమవుతున్నదంటే ఈ డేటా వాడుకొని డైరెక్ట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఓటర్కు నేరుగా బ్రైబ్ చేయడం కూడా మొదలు పెడుతున్నాడు. ఈ మధ్య అర్థమైంది, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు, అకౌంట్లోకి వస్తున్నాయి, 3,000 5,000 వచ్చి పడుతున్నాయి, తీస్తున్నాం అవన్నీ బయటికి, దొరికితే ఎక్కడికి తప్పించుకోలేడు, దీనికి వాడుకుంటున్నాడు. మేము ముందు అనుకున్నది ఏదో ఓటు తీయించడానికి, ఓటు కలపడానికి మాత్రమే అనుకున్నాం కాదు. అల్టిమేట్ లింక్ ఈయన మొత్తం టార్గెట్ వచ్చి నేరుగా రేపు ఓటును కొనుగోలు చేసాడు, అకౌంట్ నుంచి పోతుంది, టీడీపీ నాయకుడు ఇంటికి వెళ్తాడంట, వెళ్ళేసి అమ్మ మీది అకౌంట్కి 5,000 పడింది కదా, మీ 2 ఓట్లు ఉన్నాయి, 10,000 పడింది కదా, 3 ఓట్లు ఉన్నాయి, ఇది మా నాయకులే పంపారని చెప్పడం. ఈ కార్యక్రమం మొదలైంది. త్వరలో వివరాలు వస్తాయి, మీ ముందు ఇస్తాం. సో ఆ రోజు మొదలుపెట్టింది చాలా అనిపించేది, ఓట్లు తీయించడానికి ఇంత కష్టపడుతున్నాడేమని. ఆఖరికి ఏంటంటే డబ్బు పంపిణీ చేయడానికి వాడుకుంటున్నాడు. ఇది దేనికి అడిషనల్గా పసుపు కుంకుమ వీటి ద్వారా పంపేవి ఇలాంటివి కాక అవి ఎలాగో వెళ్తున్నాయి, అవి గవర్నమెంట్ది. ఈయన సొంతంగా పంపించేవి అకౌంట్లో వాడుకొని దానిలోకి పంపించే అమౌంట్ అంతా పార్టీ వీళ్ళకు సంబంధించింది. దానికోసమే అక్కడి నుంచి ఆర్టీజీ అని అక్కడ ఉండే సమాచారం అంతా తెచ్చి ఆఫ్షోర్ ఇది అంటే ఆయన స్టేట్ పక్క హైదరాబాద్లో ఇక్కడ ఇది చేసి పెట్టుకున్నాడు. దీని నుంచి మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొత్తం ఎంత జండాలంగా తయారు చేసేసాడంటే అసలు ట్రెజరీ అనేది ఫంక్షనింగ్ లేదంటే, ఇంతకుముందు చెప్పినట్టు నాకు గుర్తుంది. ఓ ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పి డైరెక్ట్ అక్కడి నుంచి నేరుగా పేమెంట్స్ అని వెళ్ళిపోతే ట్రెజరీ డిపార్ట్మెంట్ ఓచర్లు రాసుకోవడం, దానికి అవసరమైన ఫెసిలిటేటింగ్ బాడీ తప్ప, జస్టిఫికేషన్ చేసే బాడీ తప్ప, రియల్ పని అంతా కూడా ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా చేయిస్తున్నారు. దాని పేరు పేమెంట్ సర్వీస్ ఏదో పెట్టి అదే బిల్డింగ్లో ఉంది అని తెలిసింది. ఆ వివరాలు కూడా బయటకు తీస్తాం. ఇది నేనేమంటున్నానంటే ఆఖరికి ఆయన ఏం చేశాడు, ఎప్పుడైతే ప్రతిపక్షాన్ని పూర్తిగా 0 చేయలేకపోయాడో ఎన్నికలలో నేరుగా ఓటర్ను బ్రైబ్ చేసి ఓటు సాధించడానికి ఈ 5 ఏళ్ళు ఏదో ఒక 5 ఏళ్ళ మెడికల్ కోర్స్ చేసినట్టు ఒకటి చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ ఒక ఇండస్ట్రీ బిల్డ్ చేసినట్టు చేస్తూ ఫైనల్ పర్పస్ దీన్ని తీసుకొచ్చాడు. ఇది నేను చెప్పదలుచుకున్నది. వచ్చే ఎన్నికలు కూడా ఇదే చేస్తాడు ఆయన ఇంకోసారి ఇప్పుడు ఎన్నుకుంటే 5 ఏళ్ళ తర్వాత దీని ఇంకా పరిపుష్టం చేస్తాడు. అప్పుడు టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అయింటుంది కాబట్టి ఇంకా బాగా చేస్తాడు. ఆఫ్ షోర్ నుంచి కూడా తెప్పిస్తాడేమో, ఇక్కడ మాదిరి ఇబ్బంది లేకుండా అక్కడెక్కడ బయట ఐలాండ్స్ నుంచో ఇక్కడ నుంచి కూడా పేమెంట్ డాలర్లో కూడా రావచ్చేమో, జనానికి ఎంతైనా చేయొచ్చాము. అంటే ఒక ఓటరు ఆయన విచక్షణకు ఆయన నిర్ణయానికి సంబంధం లేకుండా ప్రజాస్వామ్యాన్ని మొత్తం తుంగలో దొక్కి ప్రజాస్వామ్యం దాన్నే అపహాస్యం చేసి, ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసి, మామూలు రిగ్గింగ్లు అన్నీ దాటిపోయి నేరుగా అక్కడి నుంచి ఎక్కడి నుంచో క్యాష్ పంపించి బ్రైబ్ చేసి కావాల్సిన రకంగా ఓటు వేయించుకోవాలనే పన్నాగం, భయంకరమైన కుట్ర
5 ఏళ్లుగా ఆయన తలకాయలో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇన్ అడిషన్ టు మిగిలినవన్నీ చేసుకుంటూ ఓ పక్క మీడియాని అడ్డం పెట్టుకుని ఈ పక్క అటాక్, రోజు ఇల్లు ఎక్కి ఓ అరుస్తుంటే అయిపోయింది. తను అరుస్తుంటాడు, ఆ అరుపుల్లో మా ప్రతిపక్షం వాయిస్ వినపడకుండా చేసి తను కావాలనుకున్న పర్పస్ సాధించుకునేదాకా ఇంకో పక్క ఈ పనులు చేస్తూ రేపు ఎన్నికల్లో తీర్పు దేని మీద రావాలనో, ఆయన చేసిన పనుల మీద, తాను చేసిన మంచి పనులు చెడ్డ పనులు వాటి మీద, లేదా ప్రతిపక్షం నిలదీయడంలో విఫలమైంటే ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం మంచి ప్రశ్నలు వేసో లేక మంచి నిలదీసి ఇమ్మీడియట్ ఇష్యూస్ మీద అడ్రస్ చేసిందంటే దాని మీదనో దానికి ఓట్లు వేయాలా, లేదా అధికార పక్షం దీనికి ఓ ఛాన్స్ ఇవ్వాలనుకుంటే దానికి ఓట్లు వేయాలా. అది ప్రజలు అది ఒక డెసిషన్, ఒక కన్సిడర్డ్ ఓపెన్, ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకునే రకంగా వాళ్ళ దృష్టికి మనం తీసుకెళ్లాల్సిన మీడియా ఎప్పుడైతే ఓపెక్గా అంటే దీనిగా దానితో అసలు ఏమి కనపడకుండా తయారు చేసిందో, కళ్ళకు గంతలు కట్టడం మొదలుపెట్టిందో ప్రజల కళ్ళకు, వాళ్ళు చెప్తున్నది ఎక్కువ పోయే అవకాశం ఉంది. కాబట్టి మేము పదే చెప్తూ వస్తున్నది ఏంటంటే, ఒక్కటే 20 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. అన్ని వర్గాలకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దుశ్చర్యలన్నీ, ఆయన ప్రభుత్వం చేస్తూ వచ్చిన దుశ్చర్యలన్నీ, వాటి వల్ల బాధితులైన సకల వర్గాల ప్రజలందరూ కూడా ఒక్కటైతే గమనించాల, ఈ ప్రభుత్వం ఇంకొక రోజు ఉన్నా కూడా రాష్ట్రం కోలుకోలేనంతగా, 100 ఏళ్లకైనా సరే మళ్ళీ కోలుకోలేనంతగా దెబ్బతింటుంది. ఆల్రెడీ దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఏదో కామధేను పాలు పిండితే సరే ఎండిపోయిన గొడ్డు నుంచి రక్తం కూడా పిండేసి దాన్ని ఒక కళేబరంలాగా తయారు చేసి దిశగా తీసుకెళ్తున్నారు. ఇంకా ఏమాత్రం అవకాశం ఇచ్చినా ప్రమాదం. పైగా సరైన పాలన అటుంచి అసలు పాలన అనేదే లేకుండా చేసి ఒక కంప్లీట్గా ఓట్లను వీటన్నిటినీ ఎలక్షన్ ప్రాసెస్ను సబ్వర్ట్ చేసి పర్మనెంట్గా కుర్చీలో కూర్చోవాలని చూస్తున్న చంద్రబాబు గారి ప్లాన్ను, ఆయన కుట్రను, ఆయన పన్నాగాన్ని దాన్ని విఫలం చేయాలా, ఓడించాలంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గుర్తుపెట్టుకొని ఎక్కడ వేస్తే ఓటు వేస్తే భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు ఆ రణగొణ ధ్వని ఒకటి క్రియేట్ చేసి రోజు మాట్లాడుతున్న మాటలను వాటిని వదిలేసి ఈ 5 ఏళ్లుగా జరిగిన అవినీతి, 5 ఏళ్లుగా జరిగిన బంధుప్రీతి అనండి, దోపిడీ అనండి, రాష్ట్రాన్ని మొత్తం దాన్ని కుదేలు చేసేసి ఖజానాను మొత్తం దివాలా తీయించి అప్పుల పాలు చేసిన దాన్ని, అలాగే అన్ని వర్గాలను అన్ని రకాలుగా మానసికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా హింసించిన ఈ పాలనకు ముగింపు పలకడానికి సిద్ధం కావాలని ప్రజలందరికీ పిలుపు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ఏముంది అక్కడ డిస్టర్బ్ చేయడానికి ఏమీ అవకాశం లేదు నాకు తెలిసి అయితే. బట్ వాళ్ళకి ఇంటెన్షన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. రోజు చేస్తున్నదే అసలు మానిటరింగ్, అది సంబంధం లేని వాళ్ళ వ్యక్తులందరూ కూర్చొని చేస్తున్నారంట. అర్ధరాత్రి అప్పుడు పోతున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయో సంబంధం లేని వ్యవహారాలు. మేము అడిగిన ఒకటే, నేను మొన్న కూడా చూసిన తర్వాత అక్కడ సంఘటన తర్వాత ఆ దుర్ఘటన జరిగిన సమయంలో ఉన్నది సన్నిహితులైన వాళ్ళు ఎవరు, కుటుంబ సభ్యులు లేరు. తర్వాత తొలిగా వచ్చింది దగ్గరగా సమీప బంధువు అంటే మాజీ ఎంపీ అవినాష్. ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫోన్ చూస్తే ఉంటుంది. 6:40కి ఫోన్ చేశాను, 6:25కి పోయాము, లోపల చూసాము, షాక్ తిన్నాం, అసలు ఆలోచించే అవకాశమే లేదు. నిన్న కూడా మళ్ళీ మాట్లాడాను. అసలు రక్తం చూస్తే ఏదో వామిటింగ్, అంతకుమించి ఏం లేదు, ఆలోచించలేదు. దాన్ని ఇదే మరణంత రాదు, ఎందుకంటే ఆయన గురించి తెలుసు కాబట్టి. బయటకు వచ్చి షాక్లో ఫోన్లు చేసుకుంటున్నాము. 6:35 6:40కి సిఐకి ఫోన్ చేశాను. ఆ తర్వాత ఆయన 1/2 అవర్ 35 మినిట్స్కి వచ్చాడు. వచ్చినాక హీ టుక్ ఓవర్ ది కేసు. మేమనేది ఏంటంటే, ఈయన ఇమ్మీడియట్ ఒక అవినాష్ రెడ్డి బాధ్యత కలిగిన పౌరుడిగా ఆయన రాగానే పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాడు. సార్ మీ ఫార్మాలిటీస్ ఉంటే వచ్చి చూసుకోండి అని చెప్పాడు. వచ్చిన వ్యక్తి హీ షుడ్ టేక్ ఓవర్ ది చార్జ్, మొత్తం సీన్ దాన్ని ఎంత చేయాలి, ఏమేం చేయాలో ఆయన చూసుకోవాలి.
తర్వాత సమాధానం ఇవ్వాల్సింది పోలీస్ అధికారి, అదొక యాంగిల్. రెండవది, నిజంగా ఏదైనా కుట్రపూరితంగా ఆరోపణలు చేయాలంటే పొద్దు నుంచే దానికి ప్రిపేర్ అవుతారు ఎవరన్నా. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ జరిగింది ఒకటి చూసి షాక్. రెండవ వైపు ఆయన పబ్లిక్ ఫిగరు, దశాబ్దాల తరబడి ఉండడంతో జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఒకరొక మాట రకరకాలు ఏమో ఉన్నాయి, ఎవరికి పట్టించుకునేది లేదు, స్లోగా ఇదవుతుంది. కానీ ఒకటి మాత్రము, ఆయనకంత శత్రువులు లేరు, అంత ఘోరంగా ఇది చేయాల్సిన లేరు. కాబట్టి రాజకీయ కోణం కూడా చూడాలి. దీనివల్ల ఎవరికి ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మోటివ్స్ ఎవరికి ఉండొచ్చు అనే దాంతో ఒక ఆరోపణ చేసింది బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు తన సొంత చిన్నాన్నకు సంబంధించి జరిగిన దాని గురించి. ఆ కోణంలోంచి ఒక్క అడుగన్నా ముందుకు వేశారా? ఎవరినైనా ప్రశ్నించారా? ఎందుకు ప్రశ్నించలేదు? దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. అది వదిలేసి మొత్తం ఇంటెలిజెన్స్ అంతా దించి నువ్వు అన్నట్టు రేపు చేసినా ఇంకోటి ఏదో చేస్తారు, చేసి దాన్ని దీని మీద వేస్తారు. ఈ ఎలక్షన్లలో పద్ధతి ప్రకారం రాలేమని తెలిసాక ఎన్ని అడ్డదారులు తొక్కాలనో అన్నీ తొక్కుతారు. ఆ దాంట్లో కొత్త పద్ధతులు కూడా తెలిసిన అడ్డదారు అయితే ఏదైనా అడ్డుకోవచ్చు. మేమైనా ఇంకా ఏమేమి కొత్తవి తీసుకొస్తారో కూడా తెలియదు. మాకైతే దాంట్లో అయితే డౌట్ లేదు, ప్రయత్నం అయితే చేస్తారని అనుకుంటున్నాం.